హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విత్ రితీష్. గైస్, ఈ రోజు జరిగిన బొంబాయి వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ముందుగా మన మ్యాచ్ ఏం జరిగిందో చిన్న హైలైట్ ఒక లుక్ వేద్దాం. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందుంచింది. అండ్ బొంబాయి ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఎక్కడ తడబడకుండా 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లోనే ఛేదించి బొంబాయి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ లక్ష్యంలో ఎక్కడా బొంబాయి తడపడుతున్నట్టు నాకైతే అనిపించలేదు. రోహిత్ శర్మ అండ్ రయాన్ రికల్టన్ అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ముఖ్యంగా బొంబాయి తరపున అత్యధిక పార్ట్నర్షిప్ నెలకొల్పింది వీళ్ళిద్దరే. ఈ రోజు చాలా రికార్డ్స్ అనేది బొంబాయి బద్దలు కొట్టింది. ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి బొంబాయికి 148 పరుగుల భారీ పార్ట్నర్షిప్ అందించారు. దీంతోనే సగం పని ఈజీ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కొన్ని మెరుపులు మెరిపించారు. అండ్ లాస్ట్ లో వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా కొన్ని మెరుపులు మెరిపించడంతో బొంబాయి ఇండియన్స్ ఈజీగా విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కేకేఆర్ మొదటి ఆడిన బ్యాటింగ్ చూస్తే 250 ఈజీగా కొట్టే స్కోర్ లాగా కనిపించింది. కానీ లాస్ట్ లో తడబడటంతో 220 పరుగులకే వాళ్ళు రిస్ట్రిక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బౌలింగ్ అటాక్ లో శార్దుల్ ఠాకూర్ అండ్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బుమ్రా కొన్ని రన్స్ లీక్ చేసిన 4 ఓవర్లకి 35 పరుగులే ఇచ్చాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో అతనికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ మరే బౌలర్ కి లేదని చెప్పుకోవచ్చు. శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీసి సత్తా చాటుకున్నాడు. అండ్ కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ లో అజింక్య రహానే అండ్ ఫిన్ అలన్ అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ముఖ్యంగా మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే కేకేఆర్ చెలరేగి ఆడడం మొదలు పెట్టారు. కేకేఆర్ ఫస్ట్ వికెట్ కి 69 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పింది. ఫిన్ అలన్, అజింక్య రహానే ఫస్ట్ నుంచి చెలరేగి ఆడారు. అజింక్య రహానే బ్యాటింగ్ చూస్తే ఖచ్చితంగా అతను 100 చేసేలా కనిపించాడు. బట్ మధ్య ఓవర్ లో చాలా తడబడడం జరిగింది. అతనితో పాటు రఘువంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 51 పరుగులు సాధించాడు. ఆఖరిలో రింకు సింగ్ కొన్ని మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ స్కోర్ 220 పరుగులకి చేరుకుంది. దాన్ని బొంబాయి ఇండియన్స్ ఆలవోకగా ఛేదించారని చెప్పుకోవచ్చు. కేకేఆర్ బౌలర్స్ లో ఎవరు బొంబాయి బ్యాట్స్మెన్స్ కి ప్రజరిస్తున్నట్టు కనిపించలేదు. ముఖ్యంగా ఫీల్డింగ్ కూడా చాలా వరస్ట్ గా కనిపించింది. చాలా క్యాచెస్ అనేది వదలడం జరిగింది. ఈ మ్యాచ్ లో బొంబాయి ఇండియన్స్ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ చేసి 220 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్ లో సాధించారు. ఈ మ్యాచ్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మ్యాచ్ సమ్మరీస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ రేపు జరగబోయే ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ప్రివ్యూ కూడా ఈ ఛానల్లో వస్తుంది. సో ఆ వీడియోకు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.